ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి 22వ వచనాల వరకు ధ్యానించుకుందాం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఎలయనగా మీరు ఆ భోజనము చేయుచున్నప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తువడగును. ఇదేమి, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేదా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో సంఘముగా కూడుట ద్వారా అది మేలుకు జరగాలి కానీ కీడుకు జరగకూడదు. మనం గమనిస్తున్నాం. అది ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు సమకూడినా, మంచికి సమకూడితే చాలా బాగుండేది. కానీ సమకూడి ఒకరి గురించి ఒకరు విమర్శలు, ఒకరి గురించి ఒకరు భేదాభిప్రాయాలు, భిన్న భిన్నమైన మాటల ధోరణి మనం వింటూ ఉంటాం. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. ఒక ఆజ్ఞ ఇవ్వాలనుకుంటున్నాను కానీ నేను మిమ్మల్ని మెచ్చుకోవడానికి కాదు. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. సంఘంగా కూడుకున్నప్పుడు సంఘము మేలుకరంగా ఉండాలి. ఒకవేళ సేవకుల సహవాసమే కానీ, విశ్వాసుల సహవాసమే కానీ, ఇంకా ఎలాంటి యూనియన్ సహవాసమే కానీ, ఐక్యత అయినప్పుడు చాలామంది నేను గొప్ప అంటే నేను గొప్ప, నా మాట చెల్లాలంటే నా మాట చెల్లాలని ఎక్కువ మంది గొడవలు పడి కీడుకే వారు ముందుకు దూసుకుపోతున్నారే తప్ప, నా ద్వారా మంచి జరగాలి, నేను మౌనం వహిస్తాను, సంఘంలో మంచి జరగాలి అన్న అభిప్రాయము, ఆలోచనలు ఎవరికి రావడం లేదు. అలాంటి స్థితిగతులు ఎవరిలో లేదు అనేది మనం గ్రహించుకోవాలి. ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు, మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. సంఘంగా కూడుకొని వచ్చినటువంటి వారిలో కక్షలు ఉన్నాయి. ఒక కుటుంబం మీద ఒకరికి, ఒక వ్యక్తి మీద ఒకరికి. ఎందుకండి కక్షలు? ఈ కోపతాపాలు ఎందుకండి? ఓర్వలేనితనము ఎందుకండి? క్రైస్తవ విశ్వాసులుగా జీవిస్తున్న మనము ప్రేమగా జీవిద్దాం. సంఘానికి వచ్చి కూడుకొని వచ్చిన వారిలో కోపతాపాలు ఉంచొద్దు, కక్షలు ఉంచొద్దు. అది దేవుని దృష్టికి మంచిది కాదు. సమాజంగా కూడుకున్నప్పుడు అవన్నీ విడిచిపెట్టాలి. సమాజానికి బయట ఉన్నవారు ఆ పరిస్థితులు ఉంటారు, కానీ సమాజంలో ప్రార్థన చేయడానికి వచ్చిన వారిలో ఆ పరిస్థితులు ఉండకూడదు. కక్షలు, ఈ విభేదాలు వారిలో ఉండి ప్రార్థన చేసిన అది దేవుడు అంగీకరించాడు. అది దేవుని వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు.
ఒక వ్యక్తి మంచివాడు, యోగ్యుడు అనిపించుకోవాలి అనుకుంటే ప్రక్కన ఉన్న వారి మీద బురద జల్లక మానరు. కాబట్టి భిన్న భిన్న అభిప్రాయాలు, రకరకాల ఆలోచనలు మనుషులు కలిగి ఉండి, వారు యోగ్యులైన వారు ఎవరు అంటే, ఈ భిన్న భిన్న అభిప్రాయాల ద్వారా తేలే మనిషి ఎవరో వారు మాత్రమే యోగ్యులుగా బయటకు కనిపిస్తున్నారు. అంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, పలానా వాళ్ళు మంచోళ్ళు. ఈ అభిప్రాయ భేదాల ద్వారా వారు ఎన్నిక చేస్తున్నారు, ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడని. సో ఇవన్నీ సంఘాల్లో ఉండక తప్పదు అంటున్నాడు అపోస్తలుడు పౌలు. ప్రతి సంఘాల్లో ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు సంఘాల్లో ఉండక మానరు. అయితే మీరందరూ కూడి వచ్చుచుండగా మీలో ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. వాస్తవంగా మనం కూడి వచ్చినప్పుడే కదా ప్రభురాత్రి భోజనం చేయడం అనేది. యేసయ్య మనకు మీరెక్కడ కూడుకున్నా అక్కడ నా మరణాన్ని ప్రచురించండి అని ఎంత గొప్పగా, మర్యాదగా, అది ఎంత పవిత్రంగా ఆచరించడానికి యేసు ప్రభువారు మనకు ఆజ్ఞాపించాడు. అయితే ఇప్పుడు సమాజంగా కూడుకుని వస్తున్నటువంటి ఈ మనుషులు కూడి వచ్చినప్పుడు ఎందుకు ప్రభురాత్రి భోజనం చేయడం అసాధ్యం అని చెప్పి అపోస్తలుడు పౌలు ఇక్కడ ఖండితంగా ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏంటి అసలు ఆంతర్యం ఏమిటి, అక్కడ జరుగుతున్న విషయం ఏమిటి, మనం క్షుణ్ణంగా చూడాలి అనుకుంటే ఆ పై వచనాలు మనం గమనించినప్పుడు, తర్వాత వచనాలు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, మీరు భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తన్ను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరొకడు మత్తువడగును. అప్పుడు ఎలా ఉండేదంటే, జనాలందరూ కూడా పోగు అయినప్పుడు ఈ ప్రార్థన జరుగుతుండగానే రొట్టెలు తయారు చేసి తీసుకురావడం, ద్రాక్షరసము తయారు చేసి తీసుకురావడం, వారు చాలా ఎక్కువగా తీసుకుని వస్తే ఏ భోజులు అయినా చూడండి, మనుషులు ఎలాంటి అనకూడదు అంటే, తిండి మీద ఆసక్తి కలిగిన వాళ్ళు చాటున మాటున ఏది దొరికితే అది తినేస్తూ ఉంటారు. నిన్న కళ్ళారా ఎంతోమంది చూస్తూ ఉంటాను. అక్కడ ప్రార్థన ఉండదు, ఒక సమైక్యత ఉండదు, భోజనం టైంలో అది కాదు, వండినప్పుడే తినేస్తూ ఉంటారు. నాకు ఒక అసహ్యం వేస్తుంది, ఏంటి మనుషులు ఇలాంటి వారు అని. ఇక్కడ అపోస్తలుడు పౌలు అదే అంటున్నాడు. వీళ్ళు సహవాసంగా కూడుకున్నప్పుడు ప్రభురాత్రి భోజనం చేయడానికి రొట్టెలు ద్రాక్షరసం తెస్తారు కదా, అది పోగు చేసుకొని తెచ్చి ఉంచినప్పుడు కొంతమంది మనుషులు అది తెచ్చినప్పుడే తీసుకుని వెళ్ళి ఆ రొట్టెలు తినేస్తూ ఉంటారు. గబ ఎన్ని రొట్టెలు కావాలన్ని రొట్టెలు తినేస్తారు. ఈ రొట్టెలు తిన్న వాళ్ళ కడుపులు నిండిపోతుంది. అటువైపు ద్రాక్షరసము తీసుకొస్తుండగానే చాలామంది ఎత్తి త్రాగేస్తూ ఉంటారు. ఆ త్రాగినటువంటి వారు మత్తుల్లో జుల్లిపోతుంటారు. సో ఇది దేవుని దృష్టికి సరైనది కాదు. ఎందుకంటే దేవుని బిడలు, దేవుని రాజ్యం అనగా భోజన పానము కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటాడు అపోస్తలుడు పౌలు. కానీ ఇక్కడ కూడుకుని వచ్చినప్పుడు ఆకలి కొన్న వాళ్ళు తినేస్తున్నారు, త్రాగాలనుకున్న వాళ్ళు ద్రాక్షరసం తాగి మత్తు అయిపోతున్నారు. దాని ద్వారా దేవునికి మహిమ కలగట్లేదు, అందరికీ కూడా సరిపోవట్లేదు. ఎందుకంటే ఆకలితో ఉన్నవారు ఆకలితో ఉండిపోతున్నారు, దాహంతో ఉన్నవారు దాహంతోనే ఉండిపోతున్నారు. అది దేవుని దృష్టికి మంచిది కాదని చెప్పి అపోస్తలుడు పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదేమీ అపోస్తలుడు పౌలు అడుగుతున్నాడు, అన్నపానములు పుచ్చుకోవడానికి మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలకును సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. అసలు పౌలు అంటున్నాడు, తినడానికి త్రాగడానికి మీ ఇల్లు లేవా? ఇంట్లో ఇప్పుడు రొట్టె చేసుకోరా? ఇంట్లో ఇప్పుడు ద్రాక్షరసము మీరు త్రాగరా? తినడానికి త్రాగడానికి మీ ఇల్లు ఉంది కదా,
దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో అది ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క విందు భోజనం పవిత్రమైనదిగా తినాలి, పవిత్రమైనదిగా త్రాగాలి. కానీ అక్కడ ఉన్నటువంటి వారు, తింటున్న వారు, త్రాగుతున్న వారు, వారు ఊహించని రీతిగా విపరీతంగా తిని త్రాగి అవమానకరంగా జీవిస్తున్నారు. ఇది దేవుని సంఘమును తిరస్కరిస్తున్నారు, పేదలకును సిగ్గుపరుస్తున్నారు. అవునా కాదా అని ప్రశ్నిస్తున్నాడు. దేవునికి తిరస్కరించడం అంటే అందరూ సమైక్యతగా కలిసి ప్రార్థనపూర్వకంగా తినాల్సింది. దొంగతనంగా తినడం, దొంగతనంగా తాగడం అది దేవుని దృష్టికి మంచి పని అయితే కాదు. మనస్సాక్షి చెప్తా ఉంటుంది కదా, నువ్వు తప్పు చేస్తున్నావని. కానీ ఎందుకు చేయాలి అలాంటి పని? ఎందుకు ఆ తప్పులోని మీరు అడుగు పెట్టాలి? అది చాలా చాలా తప్పైన పని. అంతేకాదు, పేదలకును మీరు తిరస్కరించువారు అవుతున్నారు. మీకు దొరికింది తినేస్తున్నారు. మీ తరువాత ఉన్న పేదవాళ్ళు మీలాగా వచ్చి తినలేకపోతున్నారు, వారు పస్తులో ఉంటున్నారు. అసలు మీకేమని చెప్పాలి? దీని గురించి మిమ్మల్ని మెచ్చుదున్నా? మీరు చేస్తున్న ఇలాంటి పనిని బట్టి మిమ్మల్ని మెచ్చాలా? ఇది మెచ్చుకోదగిన పని ఎంత మాత్రము కాదు. ఇది అవమానకరమైన పని మీరు జరుపుతున్నారు. ఇది దేవుని దృష్టి కూడా మంచిది కాదు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. సో ప్రభురాత్రి భోజన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా మనం ఎప్పుడు కూడా అది మనం ముట్టుకోకూడదు. ప్రార్థనపూర్వకంగా తినాల్సింది ప్రార్థనపూర్వకంగానే తినాలి. ఆశించి అత్యాసక్తితో ఏది కూడా మనము దుర్వినియోగం చేసుకోకూడదు అనే వాక్యం హెచ్చరిస్తుంది. కనుక రండి, తలలు ఉంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో రండి ప్రభువా, మీ యొక్క కృప, మీ కరుణ కటాక్షం మాకు దయచేయండి. మీ అభిషేకము, మీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించండి ప్రభువా. విన్న వాక్యం అంతా కూడా మా జీవితంలో ప్రాక్టికల్గా అది మేము ప్రభువా చూస్తున్నాం. జాగ్రత్తలు కలిగి వాక్యానుసరమైన జీవితాలు కలిగి ఉండడానికి కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.